ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఏం చేసి నీట్ని సరిదిద్దాలి అనే అంశం చూద్దాం. ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో మే 3న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేసి మళ్ళీ జూన్ 21న నిర్వహించాలని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ సూచించింది. నీట్ పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులు 22,79,743 కాగా హాజరైన వారు 22,05,035 మంది, అంటే 96.92%. కొన్ని కారణాల వల్ల 75,000 మంది మే 3న పరీక్ష రాయలేకపోయారు. మరి ఇప్పుడు జూన్ 21న జరగబోయే పరీక్షకు ఈ 75,000 మందిలో కొందరు పరీక్ష రాయాలనుకుంటే రాయనివ్వాలి కదా. ఆనాడు విద్యార్థుల అసక్తత వలన రాయలేకపోతే ఈసారి ప్రభుత్వ అసమర్థత వలన ఆ పరీక్ష రద్దయింది కాబట్టి ఈసారి వారికి అవకాశం కల్పించటం న్యాయం. జాతీయ పరీక్షల సంస్థ మొదటిసారి పరీక్ష నిర్వహణకు పెట్టిన ఖర్చంతా వృధా అవ్వడమే కాక మళ్ళీ పరీక్ష పెట్టేందుకు అదే మొత్తాన్ని రెండోసారి ఖర్చు చేయాలి. వృధా అయిన నిర్వహణ ఖర్చులు కాక దేశవ్యాప్తంగా నీట్ నిర్వహణకు సుమారు 325 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో 13 ప్రధాన భాషల్లో ప్రశ్నాపత్రాల తయారీ ఉంటుంది. సుమారు 30 పుటలతో ఉన్న ప్రశ్నాపత్రాలను 26 లక్షలకు పైగా ముద్రించాలి. మరో 26 లక్షలకు పైగా OMR షీట్లు ముద్రించాలి. 5,500కు పైగా పరీక్షా కేంద్రాలను దేశమంతటా విదేశాలలోనూ ఏర్పాటు చేయాలి. 2 లక్షల మందికి పైగా పరిశీలకులను నియమించాలి. కట్టుదిట్టమైన భద్రతతో ప్రశ్నాపత్రాల రవాణా జరగాలి. ఇలాంటివి ఎన్నో ఖర్చులు ఉంటాయి. మళ్ళీ నిర్వహించబోయే పరీక్ష కోసం విద్యార్థుల నుండి ఎలాంటి రుసుము వసూలు చేయబోమని ప్రకటించినందున ఈ 325 కోట్ల అదనపు భారాన్ని ఎన్టీఏ తన అంతర్గత నిధుల నుంచే భరించవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజుల ద్వారా సుమారు 300 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. అయితే గతంలో చెల్లించిన ఫీజును విద్యార్థులకు రీఫండ్ చేస్తామని ఇటీవల ప్రకటించడంతో సంస్థ ఒకేసారి రెట్టింపు ఖర్చులను ఎదుర్కోవాల్సి వస్తోంది. నేరస్తుల ముఠాలను వెతికి పట్టడానికి సిబిఐ వంటి సంస్థలను రంగంలోకి దించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు పరిపాలనాపరమైన భారం పడుతోంది. ప్రభుత్వానికి అయ్యే ఖర్చులను లెక్కించగలిగినప్పటికీ 22 లక్షల మందికి పైగా విద్యార్థులు వారి కుటుంబాలపై పడే పరోక్ష ఆర్థిక భారం అంతకంటే చాలా రెట్లు పెద్దది. మళ్ళీ ఇంతమందికి ప్రయాణ వసతి ఖర్చులు ఉంటాయి. పరీక్షా కేంద్రాలకు దూరంగా ఉండే ఒక విద్యార్థి ప్రయాణానికి ఇంకా రాత్రి వేళల్లో వసతి కోసం సగటున 2,500 వరకు ఖర్చు చేయవలసి వస్తుంది. 22 లక్షలకు మందికి పైగా విద్యార్థులు రెండోసారి పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సి రావడం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 500 కోట్ల వరకు ఉత్పాదకత లేని అదనపు ఖర్చు అవుతుంది. మళ్ళీ పరీక్ష రాయడానికి మానసికంగానూ సిద్ధపడవలసి వస్తుంది. ఇలాంటి లీకేజీలు పునరావృతం కాకుండా ఉండటానికి రాబోయే పరీక్షల్లో భారీ మార్పులు చేయాలి. అత్యంత సురక్షితమైన కంప్యూటర్ ఆధారిత పరీక్షలను ప్రవేశపెట్టాలి. అధునాతన డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. కృత్రిమ మేధ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్ను అనుసంధానించడం, థర్డ్ పార్టీ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయడం కోసం 100 కోట్ల రూపాయల అదనపు పెట్టుబడి అవసరమవుతుంది. ఇంత చేసినా ఇలాంటివి పునరావృతం కావని చెప్పలేం. ఇలాంటి విపత్తులను నివారించేందుకు ప్రత్యామ్నాయ విధానం అవసరం. నీట్ పరీక్షలను దేశవ్యాప్తంగా నిర్వహించకుండా రాష్ట్రాల వారీగా నిర్వహించాలి. అయితే జాతీయ స్థాయి సీట్ల పంపిణీతో పాటు రాష్ట్రాల వాటాను యథాతథంగా కొనసాగించవచ్చు. ప్రతిభను గుర్తించడం, ప్రైవేట్ కాలేజీల డొనేషన్ల దోపిడీని అడ్డుకోవడం, అభ్యర్థులకు దేశవ్యాప్తంగా తమకు వచ్చిన కళాశాలలో చదువుకునేందుకు ఒకే ఒక ప్రవేశ పరీక్ష రాయడం లాంటి నీట్ ప్రయోజనాలను కాపాడుతూనే మానసిక ఒత్తిడి, పేపర్ లీకేజీతో కలిగే ఆర్థిక సామాజిక నష్టాలు, గ్రామీణ విద్యార్థులపై వివక్ష వంటి లోపాలను ఈ ప్రత్యామ్నాయాల ద్వారా సరిదిద్దే విధంగా ఆలోచనలు ఉండాలి. ఒక్క 3 గంటల పరీక్షతో విద్యార్థి భవిష్యత్తును నిర్ణయించేలా కాక ఇంజనీరింగ్ అంటే జేఈఈ తరహాలో
బహుదశల సాధారణీకృత యోగ్యత నమూనా లాంటి విధానంలో వైద్య ప్రవేశ పరీక్షలను కూడా మార్చవచ్చు. ఈ విధానంలో ఈ పరీక్షను నీట్ మెయిన్స్, నీట్ అడ్వాన్స్డ్ అని 2 భాగాలుగా విభజించి సంవత్సరానికి 2 లేదా 3 సార్లు నిర్వహించవచ్చు. దీని ప్రయోజనం విద్యార్థుల్లో ఆ ఒక్కరోజు పరీక్ష సరిగ్గా రాయలేకపోయానే అనే భయాన్ని పోగొట్టడం, విద్యార్థి ఒక సెషన్లో అనారోగ్యం పాలైన మరో సెషన్ మార్కులను వాడుకునే విధంగా ఉండాలి. దీనివల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి, కోచింగ్ సెంటర్ల మాఫియా తగ్గుతాయి. నీట్ రాకముందు చాలా రాష్ట్రాలు ఇంటర్ మార్కుల ఆధారంగా మెడికల్ సీట్లు ఇచ్చేవి. ఆ పాత పద్ధతిని కొత్త టెక్నాలజీని కలిపి ఒక హైబ్రిడ్ మోడల్గా చేయవచ్చు. ఇంటర్ మార్కులు ప్లస్ యాప్టిట్యూడ్ హైబ్రిడ్ విధానాన్ని ప్రవేశపెడితే కాలేజీ చదువుకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు క్లాసులు మానేసి లక్షల రూపాయల కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇది పేద గ్రామీణ విద్యార్థులకు వరమవుతుంది. వైద్య వృత్తికి కేవలం బట్టి పట్టిన చదువుల కంటే మానసిక పరిణతి, ఆపద సమయంలో ఆలోచించే శక్తి, సానుభూతి చాలా అవసరం. ఈ విధానంలో పుస్తకాల్లోని ప్రశ్నలకు అక్షరం పొల్లుపోకుండా గుర్తుపెట్టుకునే పద్ధతిని మార్చి విమర్శనాత్మక ఆలోచన, సమాచార విశ్లేషణ, తార్కిక వివేచన, స్థితప్రజ్ఞత, సమయస్ఫూర్తి మొదలైన వాటిని పరీక్షించేలా మార్చాలి. ఒకే ఒక్క జాతీయ సంస్థ 25 లక్షల మంది విద్యార్థులకు ఒకే రోజు పరీక్ష పెట్టడం కన్నా ఒకే రోజు పరీక్ష పెట్టడం వల్ల ఎన్నో లోపాలు లొసుగులు తప్పవు. దీనికి బదులు నీట్ పరీక్షను ప్రాంతీయంగా వికేంద్రీకరించాలి. ఈ విధానంలో కేంద్ర సంస్థ సిలబస్ నిబంధనలను నిర్ణయిస్తుంది, కానీ పరీక్షలను ఆయా రాష్ట్రాలు లేదా ప్రాంతీయ పరీక్షా కేంద్రాలు డిజిటల్ పద్ధతిలో నిర్ణీత రోజుల్లో నిర్వహిస్తాయి. దీనివలన పేపర్ లీక్ ముప్పు చాలా వరకు తగ్గుతుంది. విద్యార్థులలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గ్రామీణ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం బట్టి పట్టే సామర్థ్యాన్ని కాక సమస్యలకు పరిష్కారాన్ని ఆలోచించే దిశలో ఉన్న విద్యా నైపుణ్యాలను కొలమానానికి వీలుగా పరీక్షలను తీర్చిదిద్దడం సాధ్యమవుతుంది. ఈరోజు మనం నీట్ తప్పిదాలను తగ్గించి నీట్ని ఎలా సరిదిద్దాలో ఒక విశ్లేషణ తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.